హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీలో గోధుమ పిండితో ఒక మంచి స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అంటే ఇది చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలని ఇవి కొంచెం చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసివేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాదు, కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులోకి 3 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. మనం 1 కప్పు పల్లీలు తీసుకున్నాం కదా, దానికి 3 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడి వేసుకోవాలి. ఆ తర్వాత 1½ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ వరకు వామని ఇలా చేతిలో వేసుకొని కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. మంచి కలర్లో వస్తాయండి ఇవి. ఇప్పుడు ఇవి మొత్తం కూడా పిండిలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేడి నూనె వేయడం వలన ఈ స్నాక్స్ అనేవి మనకి గుల్లగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చేయితో బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత దీనిపైన ఉన్న మూత తీసివేసుకోవాలి. ఇది ఇంక కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండిని కొంచెంగా తీసుకొని ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదాన్ని తీసుకొని ఇలా పిండి కొంచెం చల్లుకుంటూ దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోవాలి. మధ్యలో కొంచెం పిండి చల్లుకుంటూ దీన్ని పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక మూత తీసుకొని దీన్ని ఇదే షేప్లో మనం దీనిపైన పెట్టి ప్రెస్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా వేరే షేప్లో ఉండే మౌళ్ళు ఏమైనా ఉంటే అవైనా తీసుకోవచ్చు. లేదంటే ఇదే పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా చిన్నగా వచ్చేలాగా మనం చపాతీ కర్రతో ఒత్తుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక ఫోర్క్ తీసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టడం వలన ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు పొంగకుండా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకొని అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి రెండు వైపులా కూడా మంచి రంగు అనేది వచ్చింది. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి.
అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ రెడీ అయింది. గోధుమ పిండితో చేసాం కాబట్టి ఇది హెల్తీ కూడా. పిల్లలకి అప్పటికప్పుడు ఈ స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు, చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.